మహిళల వన్డే వరల్డ్ కప్ క్లైమాక్స్ కు చేరింది. ఫైనల్లో భారత్, సౌత్ ఆఫ్రికా ఢీకొట్టబోతున్నాయి. రెండు జట్లు దూకుడు మీదే ఉన్నాయి. బలమైన జట్లను ఓడించిన ఊపులో కనిపిస్తున్నాయి. సెమీస్ లో హాట్ ఫేవరెట్ అనుకున్న ఆస్ట్రేలియాను టీమిండియా చిత్తు చేసింది. ఇంగ్లాండ్ కు సౌత్ ఆఫ్రికా షాక్ ఇచ్చింది. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఇంగ్లాండ్ గానీ ఆస్ట్రేలియా గానీ లేకుండా ఫైనల్ జరగబోతోంది. భారత్ మూడోసారి ఫైనల్ కు చేరింది. ఈసారి ఎవరు గెలిచినా తొలిసారి కప్ అందుకున్నట్టే. గ్రూప్ దశతో పోల్చితే ఇప్పుడు భారత్ కాన్ఫిడెంట్ గా ఉంది. పాయింట్ల పట్టికలో టాప్ 3లోని జట్ల చేతిలో హర్మన్ సేన ఓడింది. దీంతో అసలు సెమీస్ చేరుతుందా లేదా అనే చర్చ కూడా జరిగింది. కానీ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత్ ఇప్పుడు హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. ఆస్ట్రేలియాను ఓడించడంతోనే తన స్టామినా ఏంటో చాటుకుంది. దశాబ్ద కాలంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న భారత్ మహిళల జట్టు ఇప్పుడు మాత్రం కప్పు వదలకూడదనే కసితో కనిపిస్తోంది. స్వదేశంలోనే తొలి కప్పును అందుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే గ్రూప్ దశలో సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ ఓడింది. ఇప్పుడు ఆ ఓటమికి బదులు తీర్చుకోవడమే కాదు, కప్పును ముద్దాడాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారత్ జట్టు బ్యాలెన్స్డ్ గా కనిపిస్తోంది. 8వ స్థానం వరకు బ్యాటింగ్ లో డెప్త్ ఉంది. భారత్ ముందు 6 బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్ రూపంలో ఇద్దరు బెస్ట్ ఫీల్డర్లు ఉన్నారు. సెమీస్ లో ఆస్ట్రేలియా కంటే భారత్ ఫీల్డింగ్ బెస్ట్ అనిపించింది. టీమిండియా ఫీల్డింగ్ విన్యాసాలతో ముగ్గురు ఆసీస్ బ్యాటర్స్ రన్అట్ అయ్యారు. గత మ్యాచ్ లో రాధా యాదవ్ ఎక్కువగా పరుగులిచ్చింది. దీంతో ఫైనల్లో భారత్ తుది జట్టు మారుతుందా, రాధా యాదవ్ ప్లేస్ లో స్నేహ్ రాణా చోటు దక్కించుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. అయితే విన్నింగ్ టీంను కొనసాగించే అవకాశాలే ఎక్కువని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఓపెనర్ స్మృతి మందన ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. స్మృతి ఇప్పటివరకు 389 పరుగులు చేసింది. 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు సాధించింది. ప్రతీక రావల్ గాయపడ్డంతో జట్టులోకి వచ్చిన షఫాలి వర్మ నుంచి టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. సెమీస్ లో షఫాలి ఆకట్టుకోలేకపోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఫామ్ లోనే ఉంది. టోర్నీలో ఇప్పటివరకు 240 పరుగులు చేసింది. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సెమీస్ లో సూపర్ సెంచరీతో రోడ్రిగ్స్ కూడా దూకుడు మీదే ఉంది. అదే జోరు కొనసాగిస్తే సౌత్ ఆఫ్రికాకు మాత్రం టెన్షన్ తప్పదు. బౌలింగ్ లో దీప్తి శర్మ, రేణుకా సింగ్, శ్రీచరణి, క్రాంతి గౌడ్, అమన్జోత్ కౌర్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. మరోవైపు సౌత్ ఆఫ్రికా కూడా దూకుడు మీదే ఉంది. కెప్టెన్ లారా వోల్వర్ట్ అద్భుతమైన ఫామ్ లో ఉంది. టోర్నీలో 8 ఇన్నింగ్స్లో 470 పరుగులు సాధించింది. టోర్నీలో టాప్ స్కోరర్ గా ఉంది. నాడిన్ డీక్లెర్క్ పైన సౌత్ ఆఫ్రికా ఎక్కువగానే ఆశలు పెట్టుకుంది. గ్రూప్ దశలో భారత్ పై నాడిన్ డీక్లెర్క్ 54 బంతుల్లోనే 84 పరుగులతో నాటౌట్ గా ఉంది. క్రీజ్ లో సెటిల్ కాకముందే నాడిన్ ను భారత్ త్వరగా అవుట్ చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. తజ్మిన్ బ్రిట్స్, మారిజాన్ కాప్ సైతం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ సౌత్ ఆఫ్రికా టాప్ క్లాస్ గా కనిపిస్తోంది. దీంతో ఫైనల్లో టీమిండియా అలర్ట్ గా ఉండాల్సిందే. సెమీస్ లో మాదిరిగా రఫ్ ఆడిస్తే హర్మన్ సేనకు తిరిగే ఉండదు. మొత్తంగా చరిత్ర సృష్టించేందుకు ఇంకో అడుగు దూరంలోనే భారత్ ఉంది. అయితే వన్డే వరల్డ్ కప్ చరిత్రలో సౌత్ ఆఫ్రికాతో ఆడిన చివరి 3 మ్యాచ్ల్లోనూ టీమిండియా ఓడింది. ఓవరాల్ రికార్డులు మాత్రం భారత్ కు ఫేవర్ గా ఉన్నాయి. రెండు జట్లు 34 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. అందులో టీమిండియా 20 మ్యాచ్ల్లో గెలిచింది. సౌత్ ఆఫ్రికా 13 మ్యాచ్ల్లో సత్తా చాటింది. 1 మ్యాచ్లో ఫలితం తేల్లేదు. ఇక టైటిల్ పోరుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ కు రిజర్వ్ డే కూడా ఉంది. అభిమానులు మాత్రం టైటిల్ వారి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.